అమ్మవారి సౌందర్యం ప్రేమ, భక్తుడి సౌందర్యం ఉపాసన. అది అడిగింది సుందరకాండలో సీతమ్మ. అసలు నరుడికి వానరుడికి స్నేహం ఎలా కుదిరింది? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరా, రాముడు ఎలా ఉంటాడు లక్ష్మణుడు ఎలా ఉంటాడు చెప్పు అంది. పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు వర్ణించి చెప్పేశారు. మామూలుగా కాదు, గుణములను కూడా చెప్పారు. ఇప్పుడు సీతమ్మ పొంగిపోయింది. అది ఉపాసన. ఆమె పతివ్రతగా సౌందర్యం, ఉపాసన చేసిన మహాభక్తుడిగా హనుమత్ సౌందర్యం. ఇన్ని సౌందర్యములు కలిస్తే సుందరకాండ. చెప్తున్న రాముడు సుందరాతి సుందరుడు. ఎవరి గురించి చెప్తున్నాడో హనుమ, ఆ రాముడు సుందరాతి సుందరుడు. ఇంత గొప్పగా చెప్తూ అంత గొప్ప ఉపాసన చేసిన మహాభక్తుడైన హనుమ సౌందర్యం, అంతటి మహాపతివ్రత సీతమ్మ సౌందర్యం, అంత గొప్ప సుందరాతి సుందరుడు మహానుభావుడు మనసులో నిలబడిపోయిన రామచంద్రమూర్తి సౌందర్యం, ముప్పేటల సుందరకాండ. అలా నువ్వు సౌందర్యంతో ఉన్నావా? సౌందర్యం అంటే బాహ్యంలోని పటాటోపం కాదు, ఆంతరముగా నువ్వు పట్టుకున్న ఉపాసన బలం. ఏది చెప్పు నామాలు అన్నారనుకోండి, మీరు చెప్పగలిగారనుకోండి, ఎదురుగుండా ఏ మూర్తి లేదు కానీ చెప్పారు. అలా చెప్పడం అలవాటైందనుకోండి, మీరు అలా ఒక్కొక్క కోణంలో చూడడం అలవాటైందనుకోండి, ఏమవుతుంది? కొన్నాళ్ళకి ఏదో ఒక్క ఆభరణం దగ్గరికి వచ్చేటప్పటికి మీ ప్రమేయం లేకుండా మీ మనసు అక్కడ నిలబడుతుంది. అప్పుడు ఆభరణం మీద కాదు, ఆభరణము ఏ అవయవమునకు శోభస్కరంగా అలంకరింపబడిందో అక్కడ నిలబడుతుంది. అమ్మవారి యొక్క అంగప్రత్యంగముల యందు దృష్టి పెట్టడమే చాలు, అది విడుదలకు కారణమవుతుంది, అభ్యున్నతికి కారణమవుతుంది. ఇప్పుడు ఏదో సింజానవణి మంజీరమండిత శ్రీపదాంబుజ అన్నాడు. అమ్మవారి పాదములకు మంజీరములు పెట్టబడి ఉన్నాయి. అమ్మవారి పాదములకు పెట్టబడినటువంటి మంజీరములు కనపడాలంటే పాదములు ఆమె చీర అంచు చేత కప్పబడి ఉంటాయి. అమ్మా, నీ పాదములకు మంజీరములు పెట్టుంటాయి, అవి మంచి సవ్వడులు చేస్తాయని చదివానమ్మా. అమ్మా, ఒక్కసారి నీ మంజీరములు చూపించవా అంటే ఆవిడ ఏం చేయాలి? ఆవిడ అనుగ్రహించాలి. ఆవిడ చూడరా నాన్న అని చీర కొద్దిగా ఇలా తీసి పాదములు రెండు ఇలా ముందు పెడితే పాదపీఠం మీద ఆ తల్లి యొక్క పాదములు కనపడతాయి. ఏకన్యంచ నతిక్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టరపుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికళం కారుణ్యకూలంకష స్పారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్టారు. భక్తుడి పట్ల అమ్మ ఎంత ప్రేమ కనపరచాలంటే, ఒక పాదాన్ని మడిచి కూర్చున్నటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ రెండు పాదాలు చూడాలనుకుంటున్నానమ్మా అంటే ఆమె పాదమునకు ఉన్నటువంటి మంజీర ధ్వని వినపడేటట్టుగా రెండో పాదాన్ని కూడా కిందకి దింపి పాదపీఠం మీద పెట్టాలి. అంటే ఇప్పుడు ఆమె ఏ ఆభరణములను పెట్టుకున్నది అన్న విషయాన్ని ప్రతిపాదన చెయ్యవలసి వస్తే మీరు ఆమె పాదముల జంట వంక దర్శనం చెయ్యాలా వద్దా? ఒకసారి ఆవిడకి ఉన్నటువంటి ఆ పాద మంజీరములు, మంజీరములకున్న మువ్వలు, ఆవిడ ఎర్రటి పాదములు, ఆ పాదములకు అలంకారం చేయబడిన పసుపు, దాని మీద ఇలా రెండు గీతలు పెట్టి చుక్క పెట్టినటువంటి పారాణి, అందులోంచి వస్తున్న సువాసన, ఆ పాదముల మీద పూజ చేయబడినటువంటి జాజి పూలు మీ కంటికి కనపడ్డాయి అనుకోండి, చాలదా భగవతి అనుగ్రహానికి? ఇంకా ఏమైనా కావాలా? అవసరం ఉంటుందా? అంటే పైకి ఏమీ చెప్పకుండా తాను స్తుతి చేస్తూ, తాను జగద్గురు స్థాయిలో ఉన్నవారు కనుక అవతల వారిని చేయి పట్టి పైకెత్తడానికి, ధ్యానం చేయించడానికి శంకర భగవత్పాదులు అప్పుడప్పుడు తన వాంగ్మయంలో ఇచ్చేటటువంటి మెరుపులు, ఇటువంటి విశేషాలు. అందుకే నానారత్న విచిత్ర భూషణకరీ. అంతేకాదు, యథార్థమునకు ఆ మణుల వంక చూసినంత మాత్రం చేత, ఆభరణముల వంక చూసినంత మాత్రము చేత కూడా అనుగ్రహం ఉంటుంది. అయితే అది ఆభరణము గొప్ప కాదు, ఆభరణమును ధరించిన అమ్మవారి గొప్ప. ఒక ఆయన కర్ర పట్టుకున్నాడు,
కర్రదా గొప్ప, ఆయన చేతిలో కర్ర ఉందండి అని భయపడతారు. ఎందుకని? ఆ కర్ర పెట్టి ఆయన కొడతాడు కాబట్టి. ఆయన బలవంతుడు, ఆయన చేతిలో కర్ర ఉంది కాబట్టి భయం. గజ 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 మునిగిపోతున్నాడు, గాలిస్తే పడిపోతాడు, ఆయన చేతిలో కర్ర ఉంది, భయపడతారా? కర్ర వలన కాదు భయం, కర్ర పట్టుకున్నవాడి వల్ల భయం. అలాగే ఆభరణము వలన కాదు విడుదల, ఆభరణమును ధరించిన అమ్మవారి వలన విడుదల. అది అమ్మ ధరించిన ఆభరణం. అందుకని వాటి స్మరణము, వాటి దర్శనము, వాటి సంబంధమైనటువంటి స్తుతి అనుగ్రహమునకు మార్గము. అందుకు శంకర భగవత్పాదులు దాన్ని తీసుకొచ్చి అక్కడ పొదిగారు. అందుకే నానారత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరి. ఆ తల్లి కట్టుకున్నటువంటి చీర బంగారముతో చేయబడినటువంటి చీర. బంగారమునకు ఎన్నో పేర్లు ఉన్నాయి, కనకము, స్వర్ణము, హేమము, ఇలాగా. ఇన్ని పేర్లలో బంగారానికి ఉన్నటువంటి పేర్లలో చాలా పేర్లు కాంతి సంబంధమైనవే ఉంటాయి. కానీ శంకరులు బంగారపు చీర అని చెప్పడానికి కేవలం ఏదో ఇంకొక పేరు ఆయన వాడలేదు. స్వర్ణాంబరాడంబరి అని కూడా అనొచ్చు, కానీ ఆయన అనలేదు. హేమాంబరాడంబరి అన్నారు. హేమము అంటే బంగారమే అయినా దానికి ఓ లక్షణం ఉంటుంది, ఇతర లోహములతో కలిసి వృద్ధి పొందుతుంది. ఇతర లోహములతో కలిసి వృద్ధి పొందేటటువంటి లక్షణము దేని యందు ఉన్నదో దానికి బంగారము అని పేరు. బంగారం ఉందనుకోండి, శుద్ధ బంగారం తీసుకెళ్ళి మీరు ఏదైనా నగ చేయమంటే చేయరు. అందులో రాగి కలుపుతారు, కలపాలి. కొంత రాగి కలిపితే అది మీకు కావలసినటువంటి ఆభరణ విశేషంగా మారి వృద్ధి చెందుతుంది. వృద్ధి చెందుట అన్న మాటకు అర్థం ఏమిటి? నామరూపాత్మకం అవుతుంది. శుద్ధ బంగారం తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, మంచిదే, నేను కాదని అంటలేదు, చాలా గొప్పదే బంగారం. కానీ దానితో ఆభరణం చేయడం సాధ్యం కాదు. దానితో ఒకటి కలవాలి, రాగి కలిసింది, ఇప్పుడు ఒక ఆభరణమైంది. ఇప్పుడు బంగారము బంగారము కాకన్నా ఆభరణముగానే ఎక్కువగా లోకంలో కీర్తింపబడుతుంది. కొనసాగింపు. ముందు నానారత్న విచిత్ర భూషణకరి అన్నారు కదా, లోపల కనపడని తీగగా పెడుతున్నారు హేమాంబరాడంబరి. ఇప్పుడు రాగి కలిసిన బంగారం వృద్ధి పొందుతోంది. లోకంలో ఆ పరబ్రహ్మమే నామరూపాత్మకమైన జగత్తుగా మారుతుంది. నామరూపాత్మకమైనటువంటి జగత్తుగా మారడానికి పురుషుడు ప్రకృతితో కలుస్తాడు. పురుషుడు ప్రకృతితో కలిసి నామరూపాత్మకమైనటువంటి జగత్తుగా రూపాంతరము చెందుతున్నాడు. దానినే ప్రకృతి, మాయా అన్న పేర్లతో పిలుస్తున్నారు. ఆరోహణ అంటే పైకి ఎక్కడం, అవరోహణ కిందకి రావడం. సారిగమ పదని ఇవి సప్తస్వరాలు ఆరోహణ, అదే మళ్ళీ అవరోహణ కిందకి. ఏ తల్లి మాయయందు తిప్పి, ఎందుకని మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, ఆమెయే అద్వైతానుభూతితో పరబ్రహ్మము కన్నా భిన్నముగా లేని స్థితిని అనుభవిస్తున్నటువంటి జీవుణ్ణి జీవుడన్న భావన పొందేటట్టుగా సృష్టిలోకి తీసుకొచ్చింది. ఆమెయే దానికి కారణం. అందుకే ఎర్రటి రంగులో ఉంటుంది. ఆ తల్లే మళ్ళీ ఏం చెయ్యాలి? పరమశివుని యందు కలిపేయాలి. తిరోధానమును దాటించి అనుగ్రహాన్ని వర్షించాలి. అనుగ్రహం ఐదోది చేసిందా? పంచకృత్యపరాయణ అనుగ్రహాన్ని ఇచ్చిందా? తానెవరో తనకి తెలిసిపోతుంది. అందుకే వేరొక దానితో కలిసి విస్తరించగలిగినటువంటి లక్షణము కలిగినది. అందుకు బంగారు చీర కట్టుకుంటుంది. బంగారు చీర అమ్మవారు కట్టుకుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇంత నామరూపాత్మకంగా, ఇంత ప్రకృతిగా ఆ పరబ్రహ్మమే మారినది. ఇప్పుడు బ్రహ్మమును పట్టుకోవడానికి చిరునామా ఏది? ప్రకృతే. ప్రకృతి ఎందే పరమేశ్వరుణ్ణి పట్టుకోవాలి. అందుకే శంకరాచార్యులు వారు ఒక అద్భుతమైన శ్లోకం చేశారు సౌందర్యలహరిలో. కరాగ్రీణ స్పృష్టం తుహినగిరిణ వత్సలతయా అన్న శ్లోకంలో ఓ మాట చెప్పారు. అమ్మ, నీ గడ్డ ఉందే, అది అద్దానికి ఉన్నటువంటి పిడిలా ఉంటుంది. శంకరుడు ఏం చేశాడు? ముహురధర పానాకులతయా, ఆయన నీ అధరపానం చెయ్యాలనేటటువంటి సంతోషంతో ముఖముకుర వృంతంగిరిసుతే, నీ యొక్క ఆ గడ్డం అద్దానికి ఉన్నటువంటి పిడిలా ఉంటుంది కదా. చూడండి, కొన్ని అద్దాలకి ఇలా చుట్టూ
దానికి ఒక కవాటంలాగా ఉండి బిగింపు, కింద పట్టుకోవడానికి ఒక పిడి ఉంటుంది. ఇలా పిడి పట్టుకుని అద్దంలోకి చూసుకుంటారు. ఇప్పుడు అమ్మవారి గడ్డం ఎలా ఉందిట, అద్దానికి ఉన్నటువంటి చిన్న పిడిలా ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ గడ్డం పట్టుకున్నాడు ఇలా గడ్డం పట్టుకుని ముహురధర పానాకులతయా, మరి అంత కాముణ్ణి కాల్చిన వాణ్ణి అంతగా ఆమె యందు అనురక్తి కలిగేవాడిగా చేసింది. అందుకనే ఆమె అధరపానము కొరకు ఇలా చూశాట. ఇప్పుడు ఆమె ముఖమైతే, ఆమె ముఖము అద్దమైతే, ఆ అద్దం ముందు నించుని శంకరుడు చూస్తే అద్దంలో ఎవరు కనపడతారు? శంకరుడు కనపడతాడు. ఆమె ఎవరు? ప్రకృతి. ప్రకృతి యందు ఎవరు కనపడుతున్నారు? పురుషుడు కనపడతాడు. ఎక్కడ వెతుకుతావు పరబ్రహ్మాన్ని? ప్రకృతి ఎందే వెతకాలంతే. లోకమునందు లోకనాథుడు కనపడాలి, విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి. లోకమునందు లోకేశ్వరుడు, విశ్వమునందు విశ్వనాథుడు. వినా ఎక్కడికి వెళ్ళిపోతావు? వెళ్ళిపోవడం సాధ్యం కాదు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్త నారాయణ స్థితః దృశ్యతే శ్రూయతేపి వా. కనపడే దాంట్లో, చూసే దాంట్లో అంతటా నారాయణుడు ఉన్నాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. అంతటా ఉన్న పరమాత్మ కంటికి కనపడనివాడు ఈ కన్నులు మూసి ధ్యానం చేస్తే కనపడతాడు. ఆవు పాలలోనే నెయ్యి ఉంది, కనపడుతుందా? పాలు తీసుకురావాలి, పొయ్యి మీద పెట్టాలి, కాచాలి, బాగా అవి వేడెక్కాలి, పొంగుతూ ఉండాలి, నీళ్లు చల్లాలి, లోపలికెళ్ళాలి, గిన్నె దింపాలి, పాలు చల్లారాలి, గోరువెచ్చగా ఉండాలి, పెరుగు బిళ్ళ తేవాలి, అందులో వెయ్యాలి, తోడు పెట్టాలి, మూత పెట్టాలి, కొంతసేపు ఉండాలి, పెరుగవ్వాలి, కవ్వం దింపాలి, నీళ్లు పొయ్యాలి, చిలకాలి, మజ్జిగవ్వాలి. నువ్వు బాగా తరచగా అందులోంచి వెన్న ముద్ద పైకి తేలాలి, చెయ్యి పెట్టి వెన్న తీసి గిన్నెలో పెట్టి పొయ్యి మీద పెట్టి బాగా వేడెక్కిస్తే అప్పుడు ఆ వెన్న కరిగి నెయ్యి అవుతోంది. ఇప్పుడు ఆ నెయ్యి ఎక్కడిది? పాలలోదే. కనపడిందా ముందే? పరిశ్రమ చేస్తే కనపడింది. పాలలోని నెయ్యి పరిశ్రమ చేస్తే పైకొచ్చినట్టు, పాలకన్న వేరుగా అనిపించినట్టు, కానీ పాలలోనే ఉన్నట్టు బ్రహ్మమును కూడా విశ్వమునందే దర్శనం చెయ్యాలి. ఈ తత్వ ప్రతిపాదనమే హేమాంబరాడంబరి, ఆమె కట్టుకున్న బంగారు చీర. అందుకే ఇతర లోహముతో కలిసి వృద్ధి చెందుతున్నటువంటి తత్వాన్ని ఆవిష్కరిస్తోంది. బాహ్యంలో చూస్తే ఆమె శోభకు అది నిదర్శనం. ఏదో దైన్యంతో దీనంగా ఉండకూడదు. ఇంతమందిని పోషించగలిగిన తల్లి, అంత మహాచక్రవర్తిని, కాశీపురాధీశ్వరి చూడగానే అబ్బా నా తల్లి అన్నట్టుగా ఉండాలి. అలా ఉండకపోయినా తల్లి, కానీ ఆ శోభ, ఆ మంగళప్రదత్వం ఊహించడం చేత మనం ధన్యులం. ఎలా ఊహిస్తే అలాగే కనపడుతుంది అమ్మవారు. అది ఆవిడ గొప్పతనం. సీతమ్మ సుందరకాండలో హనుమకి అలా ఎందుకు కనపడింది అంటే అలాగే కనపడాలని ఆయనే కోరుకున్నారు. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం ఉష్ణార్ధితాం సానుసృతాస్త్రకంఠీం పురావరార్హోత్తమనిష్కంఠీం సుజాతపక్ష్మామభిరక్తకంఠీం వనీ ప్రవృత్తామివ నీలకంఠీం. రాముడు కట్టిన పెద్ద మంగళసూత్రం. ఆవిడ ఎప్పుడు రాముడి కోసం ఏడ్చిన కారణం చేత కన్నీటి ధారలు పడి వక్షస్థలం అంతా తడిసిపోయి ఉంటుంది. నా తల్లి అసలు ఏదో అరణ్యంలో తిరుగుతున్నటువంటి నెమలిలా రాముడి కోసం మనసులో ధ్యానం చేస్తూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప ఈమె సీతమ్మ అని గుర్తుపట్టలేని స్థితిలో ఉంటుందని ఆయన భావన చేశారు. కాబట్టి ఆయనకి అలాగే కనపడింది. ఎలా భావన చేస్తే అలా కనపడుతుంది. ఆమెని భావన చేసేటప్పుడు ఎలా భావన చెయ్యాలి? అన్నం పెట్టి అందరికీ చెమట పట్టేసి కూర్చుందండి, అది భావన యందు దోషం. అంటే హనుమ ఆ కథకి అనుగుణంగా మహాపతివ్రతా స్వరూపంగా భావన చేశారు. ఇక్కడ ఇంతమందికి అన్నం పెట్టిన కాశీపురాధీశ్వరి అంత మంగళప్రదంగా ఉంటుంది. ఆవిడ మామూలు పట్టు చీర కూడా కాదు, బంగారు చీర కట్టింది. అదే ఆమె వైభవాన్ని కీర్తించడం. స్తుతిపాఠముగా నిలబడాలి. అందుకే శంకరులు వేసిన మాటలకి ఎవరండి చెప్పగలిగినది? మహానుభావుడు. ఆయనలాంటి కవి ఇత పూర్వం పుట్టలేదు, ఇక పైన పుడతాడని చెప్పడం కూడా అంత తేలికైన విషయం కాదు. మళ్ళీ శంకరాచార్యులు వారే రావాలి. కాబట్టి నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరి
ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి. ఇందులో మళ్ళీ దర్శనంలో, స్థూల రూప దర్శనంలో రెండు విశేషాలు. కదులుతున్నవి కొన్ని కనపడుతున్నాయి. ఏమిటి కదులుతున్నవి? ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి. ఇది మీరు వినేటప్పుడు కొంచెం పవిత్రమైనటువంటి హృదయంతో వినాలి. ఆమె యొక్క వక్షస్థలం మీద ముత్యాల పేర్లుతో కూడుకున్నటువంటి హారం ఒకటి ఉన్నది. పెద్ద ముత్యాల హారం ఆవిడ వేసుకుంది. లోకంలో ఎన్ని హారాలు లేవు, ఇన్ని రత్నాల హారాలు లేవు. లలితా సహస్రంలో రత్నగ్రైవేయ చింతాకలోలముక్త ఫలాన్విత లేదా, కామేశ్వర ఏదో కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర లేదా. ఇవి కాకుండా శంకరాచార్యుల వారు కేవలం ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి, అమ్మవారి మెడలో ముత్యాలహారం నాకు కనపడుతోంది. అది ఏదో ఒక్క పేట అనుకోండి. అంత బాగా కనపడిందా అంటే చెప్పడం కష్టం. అంటే అనేక పేటలుగా ఏదో ఇలా 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 ఉందనుకోండి, చూడగానే కంటిని ఆకర్షిస్తుంది, అందంగా ఉంటుంది. అలా ఆవిడ ఒక ముత్యాల హారాన్ని వేసుకుంది. ఇందులో చాలా చాలా సహజత్వం. అమ్మ వంక 3 ఏళ్ల పిల్లాడు చూసినంత భక్తితో, నిష్కల్మష హృదయంతో చూశారు శంకరులు. ఆమె వేసుకున్న హారము ఇలా ఇలా దిగింది. ఎందుకని? వెనక బంగారు కుంభముల వంటి ఆమె యొక్క స్తనములు ఉన్నాయి. ఆ స్తనముల నుంచి ముత్యాలహారం కిందకి దిగింది. అంటే ఆయన చూసినప్పుడు ఎంత పరమ సహజముగా చూశారో, అమ్మ వంక 3 ఏళ్ల పిల్లాడు ఎంత పవిత్రంగా చూస్తాడో. అమ్మ వంక 3 ఏళ్ల పిల్లవాడు అని నేను అన్న మాటకి అర్థం ఏమిటంటే, అమ్మ స్నానం చేస్తున్నప్పుడు చూసినా వాడి మనసులో అమ్మ తప్ప ఇంకొకటి ఉండదు 3 ఏళ్ల పిల్లాడికి. శంకరాచార్యుల వారి దర్శనం అంత పవిత్రం. అందుకే ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి. అయితే శంకరాచార్యుల వారు ముక్తాహారాన్ని ముత్యాల గురించే ఎందుకు చెప్పాలి? ఇంకొక దాని గురించి చెప్పకూడదా? కన్యాకుమారిలో అమ్మవారు వజ్రపు ముక్కు పుడక పెట్టుకుంటుంది. మధురైలో వజ్రపు ముక్కు పుడక పెట్టుకుంటుంది. వజ్రములను ముక్కు పుడకలుగా కూడా పెట్టుకునే అమ్మవారు ఉన్నటువంటి ప్రాంతములు ఉన్నాయి. కానీ శంకర భగవత్పాదులు ముత్యాలహారాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. ఆయనకు అలా కనపడింది. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఆవిడ అదొక్కటే వేసుకుంటుందా? ఇంకా చాలా వేసుకుంటుంది. మంగళసూత్రం ఉంటుందిగా. మరి శంకరులు ముత్యాలహారం ఒకటే ఎందుకు చెప్తున్నారు అంటే, మనకి సంప్రదాయంలో ఒక మాట చెప్తారు. అత్యంత శుభప్రదమైనవి, పరమ మంగళప్రదమైనటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. పేలాలు అన్నాను అనుకోండి, అక్కడ పేలాలు పెట్టారనుకోండి, నేను ప్రదక్షిణంగా వెళ్ళాలి. పేలాలు దేవతలకు ఇస్తారు, అందుకని పేలాలు పవిత్రం. అక్కడ దర్భల కట్టు ఉందనుకోండి, నేను ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. గురువుగారు ఉన్నారనుకోండి, ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. ఆవు కనపడింది అనుకోండి, ప్రదక్షిణంగా వెళ్ళాలి. ఎద్దు కనపడింది అనుకోండి, ప్రదక్షిణంగా వెళ్ళాలి. వేదం చెప్పే వేద పాఠశాల కనపడింది అనుకోండి, ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. మహాత్ములు కనపడ్డారనుకోండి, ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. అవన్నీ మంగళప్రదమైన వస్తువులు. అవి వాటిని చూసిన కారణం చేత మనసు ప్రశాంతతని పొందుతుంది, సంతోషాన్ని పొందుతుంది. వాటి యందు ఆ లక్షణం ఉన్నది. ఒక్కొక్క వస్తువునందు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. కాదు అని మీరు అనలేరు. ఒక కత్తిని చూసినప్పుడు మీరు పొందేటటువంటి భావనకి, ఒక తామర పువ్వుని మీరు చూసినప్పుడు పొందే భావనకి తేడా ఉంటుందా ఉండదా? సమానత్వం అన్నింటిల్లో కుదురుతుందా అంటే సాధ్యం కాదు. పావుని చూసినప్పుడు మీరు పొందేటటువంటి అనుభూతికి, ఆవు దూడని చూసినప్పుడు పొందే అనుభూతికి తేడా ఉంటుందా ఉండదా? ఎలా కుదురుతుంది సమానత్వం అక్కడ? అంటే అగౌరవపరచడం కాదు, వాస్తవాన్ని ప్రతిపాదన చేయడం. ముత్యమునకు శుభములను ఇవ్వగలిగినటువంటి మంగళప్రదత్వం ఉన్నది. ఎక్కడైనా ముత్యం ఉందనుకోండి, అది శుభాన్ని కల్పిస్తుంది అని శాస్త్రవాక్కు. అందుకే ముత్యంతో ఆభరణం చేయించుకోవడం, ముత్యాల హారం చేయించుకోవడం, ప్రధానంగా ముత్యాన్ని నాసాభరణంగా, ముక్కుకి ఆభరణంగా పెట్టుకుంటారు. ఎందుకంటే చూడగానే అది కనపడాలి. చూసిన వాళ్ళకి మంగళప్రదత్వం, పెట్టుకున్న వాళ్ళకి మంగళప్రదత్వం. అయితే నేను ఈ మాట అన్నప్పుడు మీరు ఆ మాట అంటారు, నాకు తెలుసు.
అంటే మీరు ఆడవాళ్ళు ఇలాంటివి పెట్టుకోవాలని మాట్లాడుతున్నారు? అంటే మగవాడు ముత్యం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆడవాళ్లే పెట్టుకోవాలంటే మంగళప్రదత్వంగా ఉండవలసిన అవసరం ఒక ఆడవాళ్ళకైనా మగవాళ్ళకి లేదా? మీరు పక్షపాతంతో మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడాలన్నా భయంగా ఉన్న రోజులు కదా. అందుకని నేను అలా మాట్లాడటం లేదని మీరు బాగా గమనించాలి. అసలు ముత్యము అన్న మాట వస్తే ముందు గుర్తొచ్చేవాడు ఎవరు? కృష్ణ భగవానుడు గుర్తొస్తాడు. ఎందుకని? కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం. మామూలు ముత్యం కాదుట, అప్పుడే వచ్చినటువంటి కొత్త ముత్యం ఒకదాన్ని ముక్కు చివర ధరిస్తూ ఉంటాడు కృష్ణ పరమాత్మ. కృష్ణుడు ధరించలా? రామచంద్రమూర్తి ధరించలా ముత్యాల హారాలు? నేను కేవలం ఏదో స్త్రీలు మాత్రమే అని మాట్లాడటం లేదు, అది మంగళప్రదమైనది. అందుకే పుంస్వరూపంగా పరబ్రహ్మం ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ ధరించాడు, అమ్మవారు ధరించి ముత్యాలహారం. అసలు ఆ ముత్యాలహారము యొక్క దర్శనమే మంగళము. ఇక లోకములన్నిటినీ పోషించేటటువంటి జగజ్జనని ఆ తల్లి. నేనున్నాననుకోండి, నా వరకు నేను ఒక పసి బిడ్డగా మా అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన తరువాత ఉత్తర క్షణంలో నా ఊపిరి ఆగిపోకుండా నేను బ్రతకడానికి కారణమేది? మా అమ్మ స్తన్యము నుంచి స్రవించినటువంటి పాలు. ఆ పాలు తాగి శరీరం బతికింది, తర్వాత అన్నం తిని బతికింది, అమ్మ పెట్టిన అన్నం. అమ్మ యొక్క స్తనములు బిడ్డగా నా అస్తిత్వమునకు కారణములు. ఆ స్తనముల వలన నేను బతికాను, నా తమ్ముడు బ్రతికాడు, నా చెల్లి బ్రతికింది, నా అక్క బ్రతికింది. మా అమ్మ వంక చూడగానే అవి అమ్మ యొక్క మాతృత్వమును ప్రకటనం చేసేటటువంటి విశేషం. అందుకే భగవంతుడంతటి వాడు కూడా ఎంత మర్యాదనిచ్చాడంటే, పురుషుడైతే దేవాలయంలో చోటు ఉంటే నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేయాలి. స్త్రీ అయితే ఏ కారణం చేత కూడా ఎంత చోటున్నా కూడా నువ్వు సాష్టాంగ నమస్కారం చెయ్యొద్దన్నాడు. అసలు ఈ సృష్టి అంతా కూడా స్త్రీ శరీరం యొక్క అధోభాగంలో ఎక్కడ నుంచి వస్తోందో, ప్రాణులన్నీ ఎక్కడి నుంచి బయటికి పుడుతున్నాయో ఆ ప్రదేశము కానీ, బయటికి వచ్చిన ప్రాణులన్నీ ఎక్కడ నుండి పాలు త్రాగి బ్రతుకుతున్నాయో ఆ ప్రదేశము కానీ నేలని తాకవలసిన అవసరం లేదు. నా దగ్గర కూడా కర్లా, నీకు నేను ఇస్తున్న గౌరవం లేనినాడు ఈ సృష్టి లేదన్నాడు. అంటే ఇప్పుడు శంకరాచార్యుల వారు ఏ దృష్టికోణంతో చూస్తున్నారు అమ్మవారి గుండెల మీ వంక? అమ్మ, ఇది లోకమునకంతటికి పోషకము, సమస్త ప్రాణులను నువ్వు నీ స్తనముల ద్వారా పోషిస్తున్నావు. అంటే అమ్మవారు పాలిచ్చిందా అండి అని అనుమానం రావచ్చు. పేరాల భరతశర్మ గారు శారదానంద లహరి చేస్తూ ఒక అద్భుతమైనటువంటి పద్యం చేశారు మహానుభావుడు. ఒక్కడు ఏన్గుమోమునను మరొక్కడు అరుమొగాలతోడ నీ యక్కున పాలుత్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడు నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబమున్ తక్కక నీవు రంబునను తాల్పకయున్న అహర్నిశల్సతి అన్నారు. మనము ఆవిడ బిడ్డలమే. సాధారణంగా అమ్మవారి బిడ్డలంటే ఎవరిని చెప్తాం? విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, ఈ ఇద్దరిని చెప్తాం. ఒకడు ఏనుగు రూపంలో ఉన్నవాడు, ఆయనది ఏనుగు పొట్ట. ఇంకొక ఆయన 6 ముఖాలవాడు. వాళ్ళిద్దరూ అమ్మ ఎన్ని పాలు తాగితే వాళ్ళ కడుపు నిండుతుందమ్మా? ఆ తర్వాత కదా మా ఆకలి తీరవలసింది. మరి అమ్మ వాళ్ళిద్దరికే పాలు సరిపోతే మాకెప్పుడు పోషణ జరుగుతుందమ్మా అంటారేమో. బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ పోషించడానికే నేను సూర్యచంద్రులిద్దరినీ కూడా నా స్తనములుగా ఉంచుకున్నానంది ఆవిడ. ఇప్పుడు ఈ సమస్తమైనటువంటి ఆహారం ఎక్కడి నుంచి వస్తోంది? మనం చిన్నప్పుడు చదివాం కదా, కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆకులలో పత్రహరితం ఏర్పడుతోంది అని. సూర్యరశ్మి వలన మొక్కలన్నీ పెరుగుతున్నాయి. సూర్యరశ్మి లేకుండా ఇంట్లో పెడితే మొక్క చచ్చిపోతుంది. సూర్యరశ్మి వలన పంట పండుతోంది. ఇంతమంది అన్నం తింటున్నారు. చంద్రుని యొక్క కాంతి వలన ఓషధులు ఏర్పడుతున్నాయి. ఓషధి అంటే ఒకసారి ఇంటికి తెచ్చి కొంతకాలం ఉంచి మళ్ళీ తీసుకెళ్ళి భూమిలో పెడితే ఒక్క గింజ మీరేస్తే ఇన్ని రావాలి. అది అన్నపూర్ణ. ఒక ధాన్యపు గింజ తీసుకెళ్ళి భూమిలో వేశారనుకోండి, అందులోంచి ఒక వరి మొక్క పుడితే దానికి వచ్చినటువంటి కంకుల్లోంచి మళ్ళీ ఇంత ధాన్యం వస్తుంది. ఒక్క గింజలోంచి మొక్క పుట్టి ఇన్ని కంకుల్లోంచి ఇంత ధాన్యం వచ్చేటట్టుగా
మన కంటికి కనపడనటువంటి ఒక గొప్ప శక్తి ధాన్యపు గింజ యందు నిలబడి ఉండేటట్టుగా చేయగలిగినటువంటి ఓషధీ తత్వమును చంద్రకిరణముల ద్వారా ఆమె అనుగ్రహిస్తోంది. అందుకని పంట మళ్ళీ మళ్ళీ పండి అన్నం తినగలుగుతున్నాం. మొదటి పండిన ధాన్యమే కాదు, తర్వాత కూడా పండడానికి చంద్రుడు కారణమయ్యాడు. ఇప్పుడు ఆ సూర్యచంద్రులిద్దరూ ఆమె యొక్క స్తనములయ్యారు. ఆ ఇద్దరూ స్తనములై ఆమె లోకములన్నిటినీ కూడా పోషిస్తోంది. ఇప్పుడు ఎవరా తల్లి? అన్నపూర్ణ. ఇప్పుడు ఆమె అన్నపూర్ణ. నేను అన్నపూర్ణాస్తుతిని చేస్తున్నాను. ఆ తల్లి అన్నం పెడుతోంది, నాకు కాదు, మీకు కాదు, సమస్త ప్రాణులకు, అందరికీ అన్నం పెడుతోంది ఆవిడ అని చెప్పడానికి, ఆమె అన్నపూర్ణ అమ్మ అని చెప్పడానికి అమ్మలో ఉన్న ఏ అవయవముల నుండి స్రవించినటువంటి పాలు తాగి బ్రతుకుతున్నారో ఆ మాతృకా చిహ్నములను కీర్తించారు. అది ఎంత ఔదార్యం, ఎంత భక్తి, ఎంత గౌరవం. దాని ఆధారానికి అది మంగళప్రదత్వం, అది శుభప్రదత్వం. అందుకని ముత్యాలహారాన్ని ఆధారం చేశారు. నాకు ముత్యాలహారం కనపడింది. ముత్యాలహారం వెనక అమ్మవారి యొక్క స్తనమండలం కనపడుతోంది. అవి మా అమ్మ, మా తల్లి. ఆ లోకమునకంతటికీ పోషకత్వం అక్కడి నుంచి వస్తోంది. అన్నపూర్ణ అన్న మాట ప్రతిపాదించడానికి శంకర భగవత్పాదులు ఇంత గొప్ప ధ్యానం చేయించారు. ఆమెకు మనకు ఉన్న అనుబంధమును ఆవిష్కరించారు. ఆమె లేనినాడు నీకు పోషణ ఎక్కడిది? ఆమె నీ తల్లి ఉసుమా, జగజ్జనని సుమా, జ్ఞాపకం పెట్టుకో సుమా, మాతృకా చిహ్నములు సుమా. అందుకని ప్రత్యేకంగా ఆ ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి. అయితే అందులో ఒక చమత్కారం ఉంది. లోకంలో అమ్మ పాలు దేనికి పనికొస్తాయి? శిశువు బ్రతకడానికి పనికొస్తాయి. ఆ అమ్మ పాలు కేవలం బ్రతకడానికే కాదు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం కూడా లేకుండా చేయడానికి పనికొస్తాయి. అంటే శాశ్వతమైన విడుదల ఇచ్చేస్తాయి. శాశ్వతమైన విడుదలకి ఏమని పేరు? ముక్తి అని పేరు. ముక్తి అంటే విడుదల. ఈ పాలు లోకమును పోషించడమే కాదు, భక్తి జ్ఞాన వైరాగ్యములను కూడా ఇవ్వగలం. ఆ తల్లి పాదములు పట్టుకుంటే ఆ తల్లే అన్నపూర్ణగా అన్నం పెట్టడమే కాదు, ఆ తల్లే జ్ఞాన వైరాగ్యములనిచ్చి ఇక మళ్ళీ పుట్టకుండా కూడా చేయగలదు. ముక్తినివ్వగలిగిన తల్లి కూడా ఉసుమావిడ. అందరి అమ్మల్లా కేవలము శరీరాన్ని మాత్రమే పోషించేటటువంటి పాలనివ్వగలిగినటువంటి పరిమితి కలిగిన తల్లి కాదు. తాను పెట్టిన అన్నము ద్వారా, తానిచ్చిన పాయసం ద్వారా, తన పాల ద్వారా జ్ఞాన వైరాగ్యములనిచ్చి ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇవ్వగలిగినటువంటి జ్ఞానాంబిక ఆ తల్లి. అది చెప్పడానికి ముక్తి, ముక్త రెండు దగ్గర మాటలు. అందుకని ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి. అంటే ఇప్పుడు ఆ ముత్యాల హారము అలంకరింపబడినప్పుడు దాని వెనక స్తనములు కనపడుతున్నాయంటే లోకములను పోషిస్తున్నటువంటి మాతృమూర్తి జగజ్జనని ఒక అర్థం. కాదు కాదు, ఆమె అనుగ్రహమే ఇక నువ్వు పుట్టవలసిన అవసరం లేకుండా కూడా చెయ్యగలదు. ఎందుకనంటే పంచకృత్య పరాయణ సదాశివానుగ్రహద. ఆమె మోక్షమును కూడా ఇవ్వగలదు. అందుకే ఏ రత్నాన్ని, ఏ విశేషాన్ని వాడుకుంటే ముక్తి అన్న మాట దగ్గరకు వచ్చేస్తుందో ఆ హారాన్ని ప్రతిపాదించారు. అది మంగళప్రదత్వం, శుభప్రదత్వం కూడా. విషయాన్ని చూడడమే చాలాసార్లు. అందుకే ముక్తాహారము కలిగినటువంటి ఆ స్తనమండలాన్ని నేను చూస్తున్నాను. ముక్తాహారము చేత అలంకరింపబడిన అమ్మవారి యొక్క వక్షస్థలం నాకు దర్శనమైంది అని ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి. బాహ్యంలో ఆ అమ్మవారి యొక్క గుండెలు, ఆవిడ మెడలో ఉన్నటువంటి ముత్యాలహారం కనీసం అలా నీకు కనపడినా కూడా అది ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎప్పుడూ ఒకప్పుడు విడుదలకి కారణము కాగలదు సుమా. ఎందుకంటే ఆ గుండెల నిండా ప్రేమ తప్ప ఇంకొకటి లేదు. ఆ ప్రేమ నిన్ను ఉద్ధరించేస్తుంది అంటూ కాశ్మీరాగరువాసితాంగరుచిరా. మళ్ళీ ఇదో చమత్కారం. ఇది దీంతో చూసేది కాదు, లోపలి నేత్రంతో ఆ జగజ్జనని తత్వాన్ని చూస్తున్నారు. ఈ కంటితో
నానారత్న విచిత్ర భూషణకరి, ఆమె యొక్క భూషణములను చూస్తున్నారు. దీనితో అమ్మవారి మించి వస్తున్న వాసనలను చూశారు. అంటే వెళ్ళానండి విగ్రహం చూసొచ్చానండి కాదు, నిజంగా తల్లి అక్కడ కూర్చునుంటే ఆ తల్లి మించి ఎటువంటి సువాసనలు వస్తాయో దాన్ని అనుభవించారు. ఎటువంటి వాసనట? కాశ్మీరా గరువాసితాంగరుచిరా. కాశ్మీర దేశమునందు అనుకోండి, కాశ్మీర దేశమునందు ప్రత్యేకంగా ఎర్ర తామర దుంప దొరుకుతుంది. అలాగే అగురు అని, కృష్ణ అగురు అంటారు. మంచి పరిమళభరితమైనటువంటి పుష్పములతో తయారు చేస్తారు. జిగురుగా ఉంటుంది, అది జిగురుగా ఉండి నల్లగా ఉంటుంది, కానీ అపారమైనటువంటి సువాసన. ఆ అగురు ఒళ్ళంతా రాసుకుంటారు. అమ్మవారుట కాశ్మీర దేశం చల్లగా ఉంటుంది కదా, కాశ్మీర అనడంలో శంకరాచార్యుల వారికి సంతోషం ఎప్పుడూ ఉంటుంది మనసులో. మీరు ఎప్పుడైనా గమనించండి, శంకరాచార్యుల వారి వాంగ్మయంలో ఎప్పుడూ ఒక రహస్యం మీకు కనపడుతూ ఉంటుంది.